నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రికా నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం సార్. ముందుగా మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు సార్. నమస్కారం, మీకు కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. హనుమత్ వేడుకలు రకరకాల ప్రాంతాల్లో రకరకాల రోజుల్లో చేయటం అనేది విదితమే. మీరు రాసిన పంచాంగాల ద్వారానే నేను తెలుసుకున్నాను. మార్గశీర్ష మాసంలో కానీ చైత్ర మాసంలో కానీ ఇట్లా చేస్తూ ఉంటారు. కానీ తెలుగునాట వైశాఖ బహుళపక్ష దశమి నాడు ఆయన జయంతిగా జరుపుకుంటారు. పూర్వభద్ర నక్షత్రయుక్తంగా ఆయన జయంతిని జరుపుకుంటారు. కాబట్టి ఈసారి ఇంకాస్త విశేషంగా అది మంగళవారం వస్తోంది. రేపు 12వ తారీఖు హనుమాన్ జయంతి. చిరంజీవి అయినటువంటి ఆయన అనుగ్రహం చాలా, ఆయన భక్త సులభుడు అని వింటూ ఉంటాము. స్వానుభవాలు కూడా బోల్డ్ అని ఉన్నాయి. ఆయన్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, ఎటువంటి ఆరాధన చేస్తే ఇంకాస్త అంటే ఆయన కరుణ త్వరగా మన మీద ప్రసరింపజేస్తారు అని అంటే ఎట్లా ఆయనను ఆరాధన చేయాలి? మీరైతే ఎట్లా చేస్తూ ఉంటారు? ఎవరైనా క్లయింట్స్కి ఎవరికైనా చెప్తూ ఉంటారా హనుమంతుడి గురించి, లేకపోతే హనుమంతుడికి సంబంధించిన రెమెడీస్ కానీ చెప్తారా? తప్పకుండా అండి. సహజంగా మనకి హనుమంతుడు అని చెప్పినప్పుడు శ్రీరాముడికి సంబంధించి, శ్రీరాముడికి సేవకుడిగా, శ్రీరాముడి భక్తునిగా అది ఒక్కటి మాత్రమే కాకుండా మనకు సంబంధించిన ప్రతి విషయానికి ధైర్యం చెప్పే వ్యక్తిగా, లేదా ధైర్యంగా మనకి ధైర్యాన్ని ఇచ్చే విధంగా మన సహజంగా చిన్నపిల్లలకు కూడా చెప్తూ ఉంటారు. ఎవరైనా వాళ్ళ కళలు ఇటువంటివి వస్తూ ఉన్నప్పుడు, లేదా ఏదైనా దిష్టి దోషాలు ఇటువంటివి ఉన్న సన్నివేశాల్లో హనుమంతునికి సంబంధించిన పూజ చేయించటం, హనుమాన్ చాలీసా చదవటం. మన ఆంధ్ర నాట కాదు, దేశం మొత్తం హనుమంతునికి సంబంధించి భూత ప్రేత పిశాచాలకు సంబంధించిన ఎటువంటి దోషాలున్నా హనుమంతుడు నుంచి రక్షణ ఉంటుంది అనేది నమ్మకం. అది ఒకటే కాకుండా మిగతా ప్రాపంచికమైన విషయాలు, అంటే కుటుంబపరమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, ఆరోగ్యపరమైన విషయాలు, వీటన్నిటికి కూడా హనుమంతుణ్ణి పూజించడం వల్ల సింపుల్, మిగతా దేవతల కన్నా, మిగతా పద్ధతులు వివరించిన పద్ధతులు వీటిలన్నింటిలో కన్నా హనుమంతునికి సంబంధించి చేసేది చాలా సింపుల్గా ఉంటుంది. అదేమిటంటే, ఒకటి హనుమంతు దేవాలయానికి వెళ్ళటం, వారికి అక్కడ కేవలం ప్రదక్షిణాలు చేస్తూ ఉండటం, ప్రదక్షిణాలు చేస్తున్న సందర్భంలోనే ప్రారంభంలో మన సంకల్పం చెప్పుకోవటం, మనకి కుదిరిన విధంగా, మనకి మనసుకు నచ్చిన విధంగా హనుమంతుని రూపాన్ని మనసులో తలుచుకొని వారికి సంబంధించి సింపుల్గా మనకి హనుమాన్ చాలీసా అందుబాటులో ఉంది. తులసీదాస్ గారు రాసిన హనుమాన్ చాలీసా కావచ్చు, ఎంఎస్ రామారావు గారు పలికిన హనుమాన్ చాలీసా కావచ్చు, లేదా గణపతి సత్యనారాయణ స్వామీజీ గారు వారు రాసినది కావచ్చు, ఏదో ఇటువంటివన్నీ మననం చేసుకుంటూ హనుమాన్ చాలీసా చదువుకుంటూ చేయటం, ఇది చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇందులో ప్రసన్న ఆంజనేయ స్వామి, ఇందులో రకరకాల ఆంజనేయ స్వామి తత్వాలు ఉన్నాయి. నిజానికి ఆయన ఎప్పుడూ ప్రసన్నుడే. కొన్ని సందర్భాలలో వీరత్వాన్ని ఉగ్రుడయ్యేది, వీరత్వాన్ని చూపించే సన్నివేశాలు కేవలం రాముడి కొరకు, సీతారాముల్ని కలవటం కొరకు కొన్ని సందర్భాలలో ఆయన ఉగ్రుడయ్యాడు. అయిపోయింది. దాని తర్వాత ఎక్కువ సందర్భాలలో ఆయన ధ్యానం చేసుకుంటూ ఉంటారు, రామనామం జపించుకుంటూ ఉంటారు, ఎప్పుడూ ప్రసన్న వదనంతో ఉంటారు. ఇటువంటి తత్వం కాబట్టి వారు సందర్భాన్ని బట్టి, మనం కొలిచే విధానాన్ని బట్టి, ఇందులో కొన్ని సందర్భాల్లో జాతక సమస్యలు ఉన్నప్పుడు, కుజునికి సంబంధించిన దోషాలు ఉన్న సన్నివేశాలలో ఆంజనేయ స్వామి ఉపాసన, ఆంజనేయ స్వామికి చేయటం అనేది చేయటం వలన అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కోర్టు, న్యాయ చట్టపరమైన సమస్యలకు ఆంజనేయ స్వామిది ఉంటుంది. వివాహ సమస్యలకు, వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు ఏర్పడిన సన్నివేశాలలో ఈ ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయండి. సింపుల్. ఇటువంటి పరిస్థితులు ఇవన్నీ, ఇటువంటి రెమిడియల్ పద్ధతులు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ప్రసన్న ఆంజనేయ స్వామి అన్నారు. ఆయనకి రకరకాల అభయ ఆంజనేయ స్వామి అని మనం రకరకాలుగా చూస్తూ ఉంటాం కదా. ఈ నామాలకు కూడా ఏమైనా విశేషం ఉంటుందా సార్? ప్రసన్న వదనంతో ఉండి వచ్చిన వారినందరినీ చక్కగా రిసీవ్ చేసుకుని వారికి కావలసిన సహాయం చేసే పద్ధతిని ప్రసన్న ఆంజనేయ స్వామి అంటే, ఒక్కొక్క తత్వంలో మనం ఒక్కొక్క రకంగా ఆ విధంగా. రెండవది అభయ ఆంజనేయ స్వామి, వచ్చిన వాళ్ళందరికీ వెంటనే ఉన్నాను అని అభయం ఇవ్వటం. వీరాంజనేయ స్వామి ఇటువంటి, అంటే వీరత్వం తోటి, ఇది ఏదైనా ఎవరితోటైనా మన మీద ఎవరో శత్రువులు దాడి చేస్తున్నారు,
ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నేనున్నాను అని వీరత్వాన్ని సూచిస్తూ ఉండటం. కాబట్టి ఆ తత్వాన్ని బట్టి ఇంకా వాస్తుపరమైన విషయాలకు సంబంధించి చూసుకున్నప్పుడు పండు ఆంజనేయ స్వామి అంటే తోకకి హనుమంతుని వారి తోకకి వాలానికి తోకకి ఒక పండు కట్టి ఉంచి ఆ ఫోటోని పండుని కట్టి ఉంచిన ఫోటోని అరటికాయలు లేదా మరే ఇతరమైంది ఇటువంటి కట్టి ఉంచిన ఫోటోని దిష్టి దోషాలు పోవటానికి లేదా మనకి వాస్తుకు సంబంధించి వీధి శూలలు ఇటువంటి ఏర్పడుతుంటాయి. అటువంటి పోవటానికి కొంతమంది గణపతి విగ్రహాన్ని పెట్టుకుంటారు. కొన్ని సందర్భాలలో ఈ పండు ఆంజనేయ స్వామి బొమ్మ పెట్టుకున్నప్పుడు ఇక్కడ మనకు హనుమాన్ జంక్షన్ అని ఒక ఊరు ఉన్నది, ఆంధ్రాకి తెలంగాణకి మధ్యలో ఉన్నది. అక్కడ తరచూ గతంలో ఎప్పుడో యాక్సిడెంట్స్ అవన్నీ ఎప్పుడో జరుగుతూ ఉన్నాయని ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహాన్ని పెట్టి అక్కడ ఆంజనేయ స్వామి వాలానికి అరటిగెల కట్టిన ఒక ఆ విధంగా పెట్టారు. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా చాలా ప్రాంతాలలో జంక్షన్స్ వచ్చిన విజయవాడ జంక్షన్స్ వచ్చిన సన్నివేశాల్లో తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్న పరిస్థితులు ఉన్న సన్నివేశాలలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అక్కడ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ప్రత్యేకమైన నమ్మకమే కాకుండా నిజం కూడా. చాలా సన్నివేశాల్లో చాలామంది ఆ విధంగా రెస్క్యూ కాబట్టడం అనేది జరిగింది. ఇక్కడ నా స్వానుభవానికి వచ్చినప్పుడు మా కుటుంబంలో ముఖ్యంగా మా అమ్మగారు నాన్నగారికి సంబంధించిన విషయంలో నేను పుట్టక ముందు మా నాన్నగారు ఒక టాక్సిక్ కిడ్నాపింగ్కి గురయ్యారు. ఎవరో సాధువు ఆయనకి ఏదో మత్తుమందు పెట్టి తనతో పాటు తీసుకొని వెళ్ళారట. ఆ విధంగా ఆయన కొన్ని రోజుల పాటు ఆయన కనిపించకుండా వెళ్ళారు. కొన్ని రోజుల పాటు ఇంట్లో వాళ్ళందరూ వెతికిన తర్వాత మా అమ్మగారికి చెప్పారు, మీరు ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేయండి, చేసినట్లయితే మీకు ఖచ్చితంగా అనుకూలంగా మీ వారు మీకు మరలా రీయూనియన్ జరిగే పరిస్థితులు ఉంటాయి, ఎక్కడున్నా తిరిగి వస్తారు అని చెప్పారట. ఆవిడ నిష్టగా ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేశారు. ప్రదక్షిణాలు చేసిన ఆ సమయంలో మా నాన్నగారిని ఎవరైతే టాక్సిక్ కిడ్నాపింగ్ చేశారో అతను ఒక సన్యాసి, అతన్ని వెతుక్కుంటూ ఇతను వెళ్ళారు. ఈవిడ ప్రదక్షిణాలు మొదలుపెట్టి అయిపోతున్న సమయానికి ఆ సమయంలో మా నాన్నగారు ఋషికేశ్కి వెళ్ళారట. ఋషికేశ్ వరకు అంటే బహుశా ఇటార్సీ వరకు ట్రైన్లో వెళ్ళారు. అక్కడి నుంచి ఏదో కొన్ని సందర్భంలో కాలినడకన, కొన్ని సందర్భాల్లో ట్రైన్లోనూ ఈ విధంగా వెళ్ళారు. ఋషికేశ్ వెళ్ళిన తదుపరి అక్కడ ఈవిడకి ఈ ప్రదక్షిణాలు 41 రోజుల ప్రదక్షిణాలు పూర్తవుతున్న సమయంలో ఒక కోతుల గుంపు ఆయన వెంబడించిందట. ఆ కోతుల గుంపు నుంచి బయటపడటం కొరకు, అంటే వాటిని తప్పించుకోవడం కొరకు ఈయన పరిగెత్తుకుంటూ ఒక ఆశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమం ఏమిటంటే డివైన్ లైఫ్ సొసైటీ అని స్వామి శివానంద సరస్వతి అని ఒక మహానుభావులు స్థాపించిన ఒక ఆశ్రమం. డివైన్ లైఫ్ సొసైటీ ప్రస్తుతానికి కూడా ఉంది. అందులో స్వామి చిదానంద సరస్వతి అని ఒక స్వామీజీ వారు ఉపన్యాసం చేస్తూ ఉన్నారు వచ్చిన భక్తులకి. వీరికి ఈయన కూడా ఉపన్యాసాన్ని వింటూ ఉన్నారు. ఆ స్వామి చిదానంద వీరిని గమనించి ఇతను బహుశా వాళ్ళకి దివ్య దృష్టిలు ఏవో ఉండుంటాయి, బహుశా చూసి ఇతను బహుశా ఏదో దారి తప్పి వచ్చాడు, ఏదో టాక్సికేషన్లో ఉన్నారు అని ఆయన్ని తర్వాత ఉపన్యాసానంతరం ఆయన పిలిచి ఆయన అడిగారట, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి అంటే ఈయనేమి అదంతా గతం మర్చిపోయిన స్థితిలో ఉన్నారు కదా, ఏమీ చెప్పలేకపోయారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే వారికి ఉన్న మూలికా వైద్యం, వారికి తెలిసిన వైద్య విధానాలు ఉపయోగించి పరిపూర్ణంగా తలారా స్నానం చేయించి భోజనం పెట్టి చేసిన తర్వాత ఆయనకి స్వస్థత వచ్చింది. గత 60 రోజులుగా ఆయన మరచిపోయిన విషయాలని అన్నిటిని ఆయన గుర్తు తెచ్చుకొని నేను మా ఇంటికి వెళ్తాను అని చెప్తే వారే టికెట్ కొని వారు ఇంటికి పంపించారట. కాబట్టి మరలా వారు ఇద్దరు రీయూనియన్ అయ్యారు. ఆ విధంగా మా ఇంట్లో మా బంధువర్గంలో ఇదంతా మా అమ్మగారు నాన్నగారు ఎప్పుడు దాని గురించి చెప్తూ ఉంటారు. ఆ విధంగానే నాకు ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేస్తూ ఉండటం వలన ఇటువంటి మంచి ఫలితం వచ్చిందని మా అమ్మగారికి చాలా నమ్మకం, మా నాన్నగారికి కూడా నమ్మకం. మా నాన్నగారు రీసెంట్గా చనిపోయేంత వరకు కూడా సంధ్యావందనంతో పాటుగా హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుతూ ఉండేవారు. ఆయనకి అంత పరిపూర్ణమైన నమ్మకం. దాని తరువాత నేను కూడా మా కుటుంబంలో ఇది ఉన్నది కాబట్టి ఒంగోలులో ఉన్నప్పుడు నాకు సమస్య, తీవ్రమైన ఆర్థికపరమైన ఒక సన్నివేశం సమస్య వచ్చిన సందర్భాలలో మా అమ్మగారి సలహా మేరకు నేను అక్కడ ప్రదక్షిణాలు, సంతపేట ఆంజనేయ స్వామి గుడి అని ఒకటి ఉన్నది, ఆ గుడికి
గుళ్ళో ప్రదక్షిణాలు చేయటం మొదలుపెట్టాను. అందులో పూజారిగా ఉన్నారు దక్షిణామూర్తి గారు అనే ప్రముఖ విద్వాంసులు, వేద పండితులు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. వారి తండ్రి గారు అప్పటికి చాలా వయసు పెద్దవారు. వారు అప్పటికి వారి తండ్రి గారి పేరు నాకు జ్ఞాపకం లేదు. వారికి సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ వారు అక్కడ వేదం అందరికీ ఉచితంగా నేర్పుతూ ఉండేవారు. వేదం నేను ప్రదక్షిణాలు చేసి ఆయన వేద పాఠాలు చెప్తూ ఉన్నప్పుడు వింటూ ఉండేవాడిని. ఒక వారం రోజులు అయిపోయిన తర్వాత అబ్బాయి నువ్వు ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నావు, ప్రదక్షిణాలు చేస్తున్నావు? 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉండేవాడిని. నీకు ఈ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నావు కదా, నీకు ఒక మంత్రం, మూల మంత్రం చెప్తాను. ఈ మంత్రం చదువుకుంటూ సంకల్పం చెప్పుకొని మంత్రం చదువుకుంటూ ఈ ప్రదక్షిణాలు చేయి అని ఆయన నాకు మంత్రం రాసిచ్చారు. ఆ మంత్రాన్ని మీకు దాని తదుపరి చెప్తాను నేను మీకు. ఇది నేను ఆ విధంగా చేసిన తర్వాత, ఆ మంత్ర సాధన ఆ విధంగా చేసిన తర్వాత నాకు చాలా త్వరగానే 41 రోజులు పూర్తి అవుతున్న సమయంలోనే నాకు పని జరగటం, కాదు అనుకున్న పని జరగటం అనేది జరిగింది. అది నాకు ఇంకా బలమైన నమ్మకం. మా కుటుంబంలో మా అమ్మగారు చెప్పే రెండో పర్యాయం కూడా జరిగింది. దాని తర్వాత నా ప్రాక్టీస్ ఇది మొదలుపెట్టిన సన్నివేశాల్లో చాలామందికి ఇటువంటి సలహాలు ఇవ్వటం, భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నప్పుడు లేదా వాళ్ళిద్దరి మధ్య తీవ్రమైన ఎడబాటు ఉన్న సన్నివేశాలలో, వాళ్ళు చాలా దూరంగా ఉన్న పరిస్థితుల్లో, కొన్ని సందర్భాలు ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తూ ఉంటాం. భార్యాభర్తలు ఒకరేమో ఎక్కడో దూర ప్రాంతంలో విదేశాల్లో ఉండి, భార్య లేదా భర్త ఎవరు వాళ్ళ జీవిత భాగస్వామి వీసా కారణాల చేతనో మరో కారణాల చేతనో రీయూనియన్ కాలేని పరిస్థితులు, ఇటువంటి మిగతా పాజిటివ్ కారణాల చేత ఇటువంటి పరిస్థితులు ఉన్న సన్నివేశాల్లో వారికి ఈ విధంగా చెప్పినప్పుడు కేవలం ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేయండి. కొన్ని సందర్భాల్లో వారు నాకు ఆ గురువు గారు దక్షిణామూర్తి గారు వాళ్ళ నాన్నగారు నాకు ఇచ్చిన మంత్రాన్ని వారికి చెప్పడం అనేది జరిగింది. మంచి ఫలితాలు రావడం జరిగింది. ఇక రెండో విషయం ఏమిటంటే, ఇది న్యాయ చట్టపరమైన సమస్యల గురించి కూడా దీనికి సంబంధించి చేయటం జరిగింది. ఇక నా దగ్గరికి ఒక బ్యూరోక్రాట్ గారు నాకు చాలా కాలంగా పరిచయం. వారు రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయిన తర్వాత అనుకోని విధంగా ఆయన మీద వారి వృత్తి నిర్వహణకు సంబంధించిన విషయాలు, విధి నిర్వహణకు సంబంధించి జరిగిన ఏదో పొరపాట్ల కారణం చేత, వీరేం పొరపాటు చేయలేదు కారణం చేత అది కోర్టు కేసులు అయ్యాయి. ఆ సమయంలో ఆ కోర్టు కేసుల్లో ఉన్న సమయంలో ఆయన అది బెంచ్కి రీచ్ అవుతున్న సమయంలో ఆయన తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. తన మీద అది నేరారోపణ నిజమయ్యి తను ఏమన్నా జైలుకు వెళ్ళవలసిన పరిస్థితి ఈ విధంగా వస్తుందా అనేది. అదే సమయంలో వారి శ్రీమతి గారికి గుండెకి సంబంధించిన అనారోగ్యం, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఈ విధంగా ఉన్నది. దానికి సంబంధించి వారికి సర్జరీ చేయాలి అని చెప్పారు. ఇటువంటి సన్నివేశంలో వారు నాకు రెగ్యులర్గా కలుస్తున్నప్పటికీ ఒకరోజు తీవ్రంగా బాధపడుతూ కలిశారు. ఇదే సమయంలో నాకు కోర్టుకి సంబంధించింది ఏదన్నా ఆ విధంగా నాకు వ్యతిరేకంగా వస్తే నా భార్యకి ఆపరేషన్ చేయించడం, అటువంటి పరిస్థితిలో నేను అందుబాటులో ఉండను, నేను ఉండాలి కదా, ఇప్పుడు చాలా సంకట స్థితిలో ఉన్నాను, ఇటువంటి సమయంలో ఏం చేయాలో పాలుపోవట్లేదు అని. నాకు పాలుపోక అంతవరకు అంటే ఏం చేయాలని బహుశా దేవుణ్ణి దండం పెట్టుకుని వారికి ఒక చిన్న సలహా ఇచ్చాను. ఏమిటంటే మన్యుసూక్త పారాయణతోటి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి అని చెప్పాను. అది చెప్పి ఇంచుమించు ఒక 2 సంవత్సరాలు అయింది. వారు 2 సంవత్సరాల నుంచి ఆ విధంగా కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. దాని తర్వాత ఈ ఆరోగ్యపరమైన సమస్యకి ఏం చేయాలి అని చెప్తే, మీరు డాక్టర్ని కలవండి, డాక్టర్ గారు ఎలా చెబితే వారు చెప్పినట్లుగా ఫాలో అవుతూ ఉండండి, అది ఇంక మిగతా దేవుడే చూసుకుంటారని. వారి వయసు ఇంచుమించు 65 సంవత్సరాలు చిల్లర ఉంటాయి. వారి శ్రీమతి గారి వయసు 60 సంవత్సరాలు. ఆ విధంగా చేసిన తర్వాత రీసెంట్గా ఈ మధ్యకాలంలో మరలా కలిశారు. ఏమిటంటే వాళ్ళకి ఇప్పటికీ అది కొనసాగిస్తూ ఉన్నారట. ఏమిటంటే ఆవిడ సర్జరీకి సంబంధించి హాస్పిటల్కి వెళ్ళటం, హాస్పిటల్లో జాయిన్ కావటం, లంగ్ కెపాసిటీ సరిగ్గా లేదు ఈ సమయంలో సర్జరీ చేయటానికి, కాబట్టి వచ్చే నెలకి పోస్ట్ పోన్ చేద్దామని డాక్టర్లు చెప్పటం. ఆ విధంగా రకరకాల వైద్యులను వారు సంప్రదిస్తూ ఉన్నప్పుడు చిట్ట చివరికి జరిగినది ఏమిటంటే, ఈ మధ్యకాలంలో వారు కలిసిన చెప్పింది, ఈ కోర్టుకు సంబంధించిన విషయాలలో వీరికి ఊరట లభించిందట, దాని నుంచి భవిష్యత్తులో భయపడవలసిన అవసరం లేదు అని హామీ లభించిందట. రెండవది, వారి శ్రీమతి గారికి సంబంధించి వారికి డాక్టర్లను కలిశారు. మీరు ఇంతకాలంగా ఉంటున్నారు కదా, ఇది మెడికల్ మేనేజ్మెంట్ తోటి ఇది సాల్వ్ అవుతుంది, దీనికి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు, కాబట్టి దీనికి కేవలం ఆహారపు అలవాట్లో చిన్న మార్పులు తీసుకుంటూ
ఈ మందులు వాడితే సరిపోతుందని 2 సంవత్సరాల తర్వాత చెప్పారట. వాళ్ళు చాలా రిలాక్స్డ్గా ఉన్నట్లుగా ఈ మధ్యకాలంలో ఒక వారం 15 రోజుల క్రితం వారు కలిసినప్పుడు చెప్పారు. కాబట్టి మన్యుసూక్త పారాయణ, ఆకు పూజ ఇది చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలను ఆంజనేయ స్వామికి ఇస్తుంది. కాబట్టి వీటన్నిటినీ వివరించే క్రమంలో ఏమిటంటే కేవలం ఆంజనేయ స్వామి, ముఖ్యంగా ఆంజనేయ స్వామి యొక్క తత్వం లేదా ఆ పాత్ర వివరణ, రూపవర్ణన ఇదంతా సీతారాములను కలపటం కొరకు, అంటే భార్యాభర్తలను కలపటం కొరకు. కొన్ని సందర్భాల్లో భార్యాభర్తలుగా కాబోయే వారిని కలపటం కొరకు, అంటే పెళ్లి కాని పరిస్థితుల్లో, అంటే కొన్ని జాతకాల్లో కుజదోషం అనే ఒక ప్రత్యేకమైన అవలక్షణం ఉన్నదనే భావనతోటి చాలామంది చాలా పెళ్లిళ్ళు జాప్యత జరుగుతూ ఉంటుంది. అంటే జాతకాలని విపరీతంగా నమ్ముతున్న వాళ్ళు కేవలం ఈ కారణం చేత వాళ్ళ పిల్లలకి సరైన సంబంధాలు ఇటువంటి చాలా కుటుంబాల్లో చూస్తూ ఉన్నాం. ఇటువంటివన్నీ తొలగిపోవటానికి కూడా ఆంజనేయ స్వామి ఆరాధన ఉపయోగపడుతుంది. ఇందులో ప్రదక్షిణాలు చేసే క్రమంలో 108 సార్లు ప్రదక్షిణం చేస్తూ ఉండటానికి, లెక్క పెట్టుకోవటానికి కొంతమంది ఒక్కొక్క పద్ధతిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో ఏమిటంటే చాలామంది కొంతమంది చెప్తూ ఉన్నది ఏమిటంటే మిరియాలతోటి ప్రదక్షిణం చేయటం వల్ల త్వరితగతిన ఫలితాలు వస్తాయని, కానీ దాని సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఏమిటంటే విపరీతమైన ఒళ్ళు మంటలు వస్తూ ఉంటాయి అని. కాబట్టి సాత్వికమైన పద్ధతుల్లోనే వెళ్దాం. మనకి అనుకునే విధంగా తులసి మాల ఉంటే తులసి వాటితోటి లెక్క పెట్టుకుంటూ 108 సార్లు ప్రదక్షిణం చేయటం ఇది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఇక నాకు ఆ గురువు గారు దక్షిణామూర్తి గారి వాళ్ళ నాన్నగారు నాకు ఇచ్చిన మంత్రాన్ని నేను వివరిస్తాను. ఓం ఐం శ్రీం నమో భగవతే మహాబలాయ ఆంజనేయాయ స్వాహ. ఈ మంత్రాన్ని చదువుకుంటూ వారు 108 సార్లు ప్రదక్షిణం చేయటం, లేదా ఇంట్లో కుదిరిన సందర్భాల్లో ప్రదక్షిణాలు కాకుండా ఇంట్లో ఉన్న సందర్భాల్లో ఆంజనేయ స్వామికి జపమాల ఏదన్నా పెట్టుకుని సంకల్పం చెప్పుకొని ఈ మంత్రాన్ని చేయటం ఇది అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. దీక్షగా చేస్తున్న వారు ఆ 41 రోజుల పాటు పరిపూర్ణంగా నేల పడక చేస్తూ ఉండటం, అది ఒక దీక్షగా చేయటం. మరొక పద్ధతి ఏమిటంటే సుందరాకాండ పారాయణ కూడా ఆంజనేయ స్వామికి సంబంధించి ఆర్థికపరమైన ఇబ్బందులు నుంచి బయటపడటానికి, కుటుంబపరమైన సమస్యల నుంచి బయటపడటానికి సుందరాకాండ పారాయణ కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకేమైనా నియమాలు ఉంటాయండి బ్రహ్మచర్యం పాటించడం? సహజంగా ఆంజనేయ స్వామికి సంబంధించి ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కాబట్టి వీటికి సంబంధించి ఆంజనేయ స్వామికి ఏదైనా చేస్తున్నప్పుడు పరిపూర్ణమైన నిష్ఠ, ఆ నిష్ఠలో బ్రహ్మచర్యం పాటించడం ఉంటుంది. ఆ తదుపరి ఆహార నియమాలకు సంబంధించి పూర్తి శాకాహారం తీసుకోవటం అనేది ఉంటుంది. ఇది చేసిన సందర్భంలో ఖచ్చితంగా వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈసారి మంగళవారంతో కూడి వస్తుంది, ఒకంత రద్దీగా ఉన్నప్పటికీ ఆ రోజు నుంచి మొదలు పెట్టుకోవచ్చు కదండి. రద్దీగా ఉండటం దేవాలయాల్లో ఉంటుంది. దేవాలయాలకు వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రదక్షిణాలు ఆ రోజు చేయలేని పరిస్థితుల్లో చేయలేము అనుకుంటే ఎప్పుడు చేయగలం, మనం చేద్దాం. రైట్ అండి, ఖచ్చితంగా. అయితే ఇంకొకటి, ఆయన గుడి ఒకవేళ అవైలబుల్గా లేదంటే, ఆయన గుడి లేకుండా ఇక్కడ మన భారతదేశంలో అయితే ఉండదు, కానీ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి ఉండదు. ఆయన పటాన్ని పెట్టుకుని దానికి కూడా ప్రదక్షిణలు చేస్తే తత్ఫలితం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ప్రపంచంలో కూడా చాలా మంది, బరాక్ ఒబామా కూడా ఆంజనేయ స్వామిని పెట్టుకుని ఆయన మంకీ గాడ్ అని చెప్పి, వాళ్ళకి తెలియదు కదా, కానీ మంకీ గాడ్ అని చెప్పి ఆయన జేబులో పెట్టుకుని ఉంటారు అని చెప్పి ఒక వీడియో కూడా తెగ వైరల్ అయింది. ఆయన చిరంజీవి, ఆయనకి అబద్ధాలు ఏమిటి? ఇక్కడ ఈ ప్రస్తావన వచ్చినది కాబట్టి ఇది కేవలం మన హిందూ సాంప్రదాయాల్లో మాత్రమే ఆంజనేయ స్వామిని ఈ విధంగా అనుకుంటూ ఉంటాం. కానీ అది లాటిన్ అమెరికా ప్రాంతంలో వారికి ఇక్కడ ఆంజనేయ స్వామి పోలిక ఉండే ఒక ప్రత్యేకమైన రూపం ఉంటుంది. ఆ రూపంతో వారు ప్రత్యేకంగా వారు ధ్యానం చేయటం, పూజ చేయటం, కేవలం ఆరాధన చేయటం అనే సాంప్రదాయం కూడా లాటిన్ అమెరికా ప్రాంతంలో ఉంది. ఇప్పుడు అమెరికా ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో ఆ తత్వం అనేది కూడా ఉంది. పోలి ఉండటం అంటే ఆయనే ఇంచుమించు అంతే. అద్భుతం సార్, చాలా చక్కటి విషయాల్ని తెలియజేశారు. చాలా సంతోషం అనిపించింది ఇది తెలుసుకోవటం. ఖచ్చితంగా ఈ ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాము, అంటే దిగ్బంధంలో ఉంది మా జీవితాలు అనుకున్నప్పుడు ఖచ్చితంగా చిరంజీవి కాపాడి తీరుతారు. సో ఖచ్చితంగా చేసుకుందాం మనందరం ఆయన ఆరాధనని. చాలా చాలా కృతజ్ఞతలండి. మరొకసారి మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.